హాయ్, నా పేరు కార్తిక్ అండ్ నేను ఒక గేమ్ డెవలపర్ని. నేను ఒక మోనోటస్క్ స్టూడియోస్ అని ఒక గేమ్ స్టూడియో రన్ చేస్తున్నాను. నేను ఒక గేమ్ డైరెక్టర్ని. గేమ్ డెవలపర్ కంటే అంటే బెటర్ టర్మ్ చెప్పడానికి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, టైటిల్ నాకు తెలిసి అంత అప్రోప్రియేట్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ అన్నిటికీ ఇది వ్యాలిడ్. బేసిక్గా గేమ్ డెవలప్మెంటే కాదు, దేనికైనా ఇది వ్యాలిడ్ ఉంటుంది. అంటే చాలామందికి అట్లీస్ట్ ఓల్డర్ జనరేషన్, మనకి ఆంధ్రాలోనైనా లేకపోతే ఇది ఇండియాలో ఎక్కడైనా, బేసిక్గా ఈ వీడియో నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో చేశాను, ఇది నేను తెలుగులో చేస్తున్నాను అనమాట. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ తీసుకో, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అని ఓల్డ్ జనరేషన్స్ యంగ్ జనరేషన్కి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చకపోయినా కూడా నేను బ్యాంక్ ఎగ్జాములకినో తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ అని ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమంటారు. ఆ ఓల్డర్ జనరేషన్కి ఏమీ అర్థం కాదంటే, వాళ్ళ కాలంలో ఏదైతే నడిచేదో ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, ఇప్పుడు అది వ్యాలిడ్ కాదు, ఇప్పుడు అది పనికి రాదు బేసిక్గా. అయినప్పటికీ ప్రెషరైజ్ చేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో అని, లేకపోతే నీకు పెళ్ళి జరగదు, నీకు పిల్లనివ్వరు, తర్వాత సొసైటీలో ఒక పరువు అన్నది ఉండదు అని వాళ్ళకి అలా విసిగించి నచ్చినా నచ్చకపోయినా గట్టిగా చెబుతారు జనాలు. ఇదే కాకుండాను అనవసరంగా ఎవరికో ఏమంటారు లంచం ఇచ్చి చేపిస్తారు. చాలామంది వచ్చేమో చదివిన మార్కులు రావు, అంటే ఎగ్జామ్స్ క్లియర్ అవ్వవు, అయినప్పటికీనో ఏదో వాళ్ళ పేరెంట్స్ సుఖపడతారు కదా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వస్తుందని చదువుతారు. ఇబ్బంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు నచ్చితే ఆబ్వియస్లీ గో ఫర్ ఇట్. లైక్ మీ గవర్నమెంట్ జాబ్ కావాలి పర్సనల్గా అంటే వెళ్ళండి, బట్ దానికి ఎన్ని ఇయర్స్ కష్టపడతారో ఒకసారి దాంట్లో చెక్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అని ఉండిపోయారు. నేను 2015 గ్రాడ్యుయేట్, అలాగా 2015 నుంచి అలా చాలా రోజులు గవర్నమెంట్ జాబ్ అని వచ్చి ఉండిపోయారు. ఇందులో ఏది తప్పు, రైట్ ఆర్ రాంగ్ అన్నది ఏమీ లేదు. జస్ట్ నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, ఏ విధంగా ఉంది బయటనా అని. మీకు ఒకవేళ 10 years కష్టపడి లేకపోతే 7 years కష్టపడి మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, సాధించేశారు ఒకలాగా, కంగ్రాచులేషన్స్. కానీ ఈ 7 years మీరు దానికే ప్రిపేర్ అయ్యి అది వచ్చింది అంటే ఓకే, యూ సాటిస్ఫైడ్, దట్స్ గుడ్. కానీ రాలేదు. చాలా ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైతే ఐఏఎస్ గురించి ట్రై చేశారు, 4 years ఓన్లీ ప్రిపేర్ అయ్యారు, ఇంకేం చేయలేదు. వాళ్ళతో పాటు కూడా బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఇలాగే ఐటీ కంపెనీలో పనిచేసి ఎంతో కొంత సంపాదించి మంచి, ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత వాళ్ళ ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, వాళ్ళకి దగ్గరలో ఉంటారు. అయితే ఒక ఫ్రస్ట్రేషన్ లాంటిది ఉంటుంది మీకు, ఐఏఎస్ కానీ ఏదైనా గ్రూప్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ క్లియర్ అవ్వకపోతే, అరే నేను ఇంత కష్టపడ్డాను, ఆడన్నా అంత చదివేవాడు కాదు, నాకు బ్యాక్లాగ్స్ కూడా ఉండేవి కావు, వాడంటే ఒకలాగా ఏదో ఐటీ కంపెనీలోనే ఉద్యోగం సంపాదించాడు, ఇప్పుడు వాడికి జీతం ఎక్కువ, నాకెంత తక్కువ ఉంది, లేకపోతే యూఎస్ వెళ్ళిపోవడం. దీనికి నేను డిస్కరేజ్ చేయట్లేదు యూఎస్ వెళ్ళడానికి, ఎందుకంటే దానికి కూడా టైంలు మారిపోయాయి అన్నమాట. ఒకప్పుడు 2000s వెళ్ళిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ సిటిజన్షిప్స్ వచ్చేసాయి, అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఎవరైతే ప్రజెంట్ యూఎస్లో ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు సిచ్యువేషన్ వాళ్ళకి కూడా బాగాలేదని. నేను అక్కడికి వెళ్ళలేదని నేను డిస్కరేజ్ చేయట్లేదు, కానీ ఇది ఒక రియాలిటీ. మీరు ఎలా తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు. ఇండియాలోని ప్రైవేట్ సెక్టర్లో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఏమన్నా అనుకుంటున్నానంటే, మీరు గేమ్ డెవలప్మెంటే కాదు, ఇద్దరు సాఫ్ట్వేర్ అవనివ్వండి, ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా కూడాను అది చేయండి, ఎందుకంటే అవన్నీ చాలా స్కోప్ ఉంది. అనవసరంగా ఒక గవర్నమెంట్ జాబ్ గురించి అని ఏళ్ళు వేస్ట్ చేయకండి. నేను కూడా అందులో చేశాను, ఒక 1 year ఒక గవర్నమెంట్ జాబ్ గురించి ప్రిపేర్ అయ్యాను, నాకు నచ్చిన గవర్నమెంట్ జాబ్ దొరకలేదు, కానీ అలాగని ఎన్ని రోజులు టైం వేస్ట్ చేస్తాను అని ఈ సైడ్ వచ్చేసాను. యాక్చువల్గా నాకు ఈ సైడ్ అంటే ఇది ఒక సెకండ్ ఆప్షన్గా ఉండేది. లక్కీగా కొన్ని కుదిరే లైఫ్లోనే అయితే గేమ్స్ ఇండస్ట్రీలోకి వచ్చాను. అయితే నాది ఎంటైర్ పాయింట్ ఇదే, ఎందుకంటే ఓల్డ్ జనరేషన్స్కి మీరు ఇంప్రెస్ చేయలేరు. మీ ఇంట్లోని మీ నాన్నగారు ఎవరైనా ఉంటే
అదేంటి నా టైంలోనైతే నేను ఎంత చదివి రాసి ఉన్న ఒక పేపర్ చదివి నీకు ఒక ఎగ్జామ్ క్లియర్ అవ్వట్లేదు అని అంటే ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు, రోజులు బాగా మారిపోయి వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ బుర్రకు ఎక్కదు. మీరు వాళ్ళకి ఇంప్రెస్ చేసి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి, నేను వీళ్ళ దృష్టిలో మంచి కొడుకైనా కూతురుగా ఉండాలనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు, అది క్లియర్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా నచ్చకపోయినట్టు ప్రయత్నిస్తారు. సెకండ్ ఏంటంటే ఇంకా అది మీరు క్లియర్ చేయలేకపోతున్నారు, నీకు ఉద్యోగం రావట్లేదు అని ఇంట్లో వాళ్ళు నీకు నానా మాటలు అంటారు. పైగా సొసైటీ కూడా ఉంటుంది, అదేంటి వాళ్ళ కొడుకు క్లియర్ చేయలేకపోయాడు, ఇంకా ఇంట్లోనే కూర్చున్నాడు, ఎక్కడో కోచింగ్లకి వెళ్ళి డబ్బులు కట్టినప్పుడు ఈయన క్లియర్ అవ్వవు. అలాంటప్పుడు బోల్డ్ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు చాలామంది ఇదే సర్వస్వం అనుకొని ఉండిపోతారు, కానీ అలా చేయకండి. దాంతో చాలా ఇబ్బందులు బోల్డ్ వస్తాయి. నా చాలా ఫ్రెండ్స్ 4 years ఇంకా అలా కూర్చొనే ఉన్నారు ఏదో వేరే ఉద్యోగాలు చేసుకొని. అయితే అదే, దీనికి మించి ఇంకేం లేదు. ఒకవేళ మీరు ఈ వీడియోతో రిలేట్ అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఇంకా నాకు కంటెంట్ నచ్చిందంటే నా వీడియోస్ చూసుకోండి. థ్యాంక్స్.